ఓకేనా. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా పులివెందుల పట్టణ ప్రాంతంలో కానీ, అలాగే వేంపల్లె పట్టణ ప్రాంతం కానీ, సింహాద్రిపురంలో కానీ, అంటే ఈ 3 ఊర్లలో, ఈ పట్టణాలలో అర్హత కలిగి ఎవరికన్నా ఇండ్లు గల వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి కూడా అందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించి, తర్వాత హౌసింగ్ స్కీమ్ వచ్చినప్పుడు వాళ్ళకు హౌస్ కూడా అలాట్ చేసి, అందరికీ కూడా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ అంత ఇల్లు ఇప్పించాలనే ఒక మంచి కార్యక్రమం మేము తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. తర్వాత ఇందులో భాగంగా అసలు ముందు ఆన్లైన్లో అర్హులు ఎవరెవరు ఎంతెంతమంది ఎక్కించుకున్నారు, ఇంకా అర్హత ఉండి పెండింగ్లో, అంటే ఇప్పుడు లాగిన్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా ఎంతమంది పెండింగ్లో ఉన్నాయి, అసలు రిక్వైర్మెంట్ ఎంత, మనకు ల్యాండ్ సైట్లు ఇచ్చేదానికి అవైలబుల్ సైట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అందరికీ 3 ఎంఆర్ఓలకు, ఆర్డీఓ గారికి, అలాగే పులివెందుల మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఒక 10 రోజుల కిందట మీరంతా కూర్చొని ఎక్సర్సైజ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజంతా అర్హత ఉండి ఆల్రెడీ లాగిన్లో ఉన్నోళ్ళు ఎంతమంది, తర్వాత మిగతా వాళ్ళు అర్హత ఉండి ఇంకా లాగిన్ కానోళ్ళు ఎంతమంది, ఇంకా ఈ 3-4 రోజుల్లో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే నిజంగా అర్హులై ఉన్నోళ్ళు కూడా ఎక్కించుకోండి. మేము జేసీ గారితో కూడా మాట్లాడి ఇప్పుడు పులివెందుల్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేదానికి అతను ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింహాద్రిపురం కానీ, పులివెందుల టౌన్లో కానీ, వేంపల్లి పట్టణంలో కొంచెం కావాల్సినంత ల్యాండ్ లేదు. అర్హత అప్లికేషన్స్ చాలా ఎక్కువ వచ్చాయి, 500 నుంచి 800 అప్లికేషన్ దాని వచ్చాయి. వాళ్ళకు కూడా దగ్గరలో ఏదైనా కానీ ఒక 15 నుంచి 20 ఎకరాలు కూడా భూమి సేకరించి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూమిని ఒక ధరకు కొని అక్కడ లేఅవుట్ వేసి వాళ్ళందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇండ్లు అందించే బాధ్యత, ఇండ్లు అందించే కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇక మిగతాటివి అంటే ఈ 3 పట్టణాలు కాకుండా మిగతా ఊర్లలో కూడా తర్వాత సైట్ ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఇళ్ళ సైటు, వాళ్ళందరికీ కూడా హౌసింగ్, తర్వాత ఇళ్ల స్థలాలకు అంటే వాళ్ళకి సైట్ ఉంది, వాళ్ళకి హౌసింగ్లో పెట్టి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొన్ని ఊర్లలో, అంటే ముఖ్యంగా ఎర్రపల్లి, కొత్తపల్లి కానీ, నల్లబరెడ్డిపల్లి అలాంటి పెద్ద ఊర్లలో కొంచెం సైట్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా దగ్గరలో ఎక్కడన్నా ఇల్లు సైట్ అవైలబిలిటీ ఉంటే అవి తీసుకోవడం, అవైలబుల్ లేని చోట కొంత డబ్బు ఖర్చు పెట్టైనా కొని, ఏది ఏమైనప్పటికీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో అర్హత ఉండి ఇళ్ళ స్థలము లేకుండా, ఇండ్లు లేకుండా ఉండే ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు కల్పించే ఇల్లు ఏర్పాటు చేసే సౌకర్యం వచ్చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి తగిన ఎక్సర్సైజ్ అంతా ఈరోజు ఆర్డీఓ గారు, వేంపల్లి, సింహాద్రిపురం, పులివెందుల ఎంఆర్ఓలు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఒక మంచి ఎక్సర్సైజ్ చేయడం, దాని ప్రకారం ఒక ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ అయింది. అంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేయాలా, ఎంత అనేది కూడా మాకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి తొందరలో పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఇల్లు లేదని ఎవరే కానీ అనేయకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగనన్న కాలనీ పరిస్థితి జగనన్న కాలనీది సాక్షాత్తు ఎంపీ అవినాష్ రెడ్డి గారే మేము ఎక్స్ట్రా బిల్లు ఇచ్చామని చెప్పినారు. ఒకరోజు ఆయనంతకైనా చెప్పినాడు, ఎక్స్ట్రా బిల్లు ఎవరైనా ఇస్తారా, పని చేసిన దానికి బిల్లు ఇస్తారు, ఎక్స్ట్రా బిల్లు ఇచ్చినందువల్ల వాళ్ళు ఎక్కువ డబ్బు డ్రా చేసి ఆయన పారిపోయినాడు. కాబట్టి దాని మీద కేసు వేసి అంతా కూడా జరిగింది. అది కూడా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినాము. ఇప్పుడు ఒక 1500 నుంచి 1800 ఇండ్లు ఇంకా పూర్తిగానే ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటి కట్టేదానికి ఒక సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా 5-6 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఏదైతే మెడికల్ కాలేజ్ కట్టారో ఆ సంస్థ అయితే దాదాపు పూర్తి చేసినవి కొన్ని ఉన్నాయి. ఇంకా 400 నుంచి 500 ఇండ్లు అనర్హులు, అంటే ఆల్రెడీ ఇండ్లుండి వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉండే వాళ్ళకి మీకు ఇండ్లు ఇస్తానని చెప్పి 2 ఇండ్లు 3 ఇండ్లు కూడా ఇచ్చిన వాళ్ళందరినీ కూడా అది చెక్ చేసి వాళ్ళందరినీ కూడా తొలగిస్తాను అనర్హులుగా. అవి ఒక 500 ఇప్పుడు చేసేటన్నీ చేసి ఒక 5-6 నెలల్లో అక్కడ కూడా గృహప్రవేశాలు జరిగేట్టుగా ప్లాన్ చేస్తాను. 35,000 డబ్బులు కట్టినారు ఒక్కొక్కరు. ఆ డబ్బులు కూడా మున్సిపల్ కమిషనర్ అకౌంట్లోనే ఉన్నాయి, జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. వాటిని వాడుకొని ఏమన్నా ఇల్లు కట్టడానికి ఛాన్సెస్? అసలు ఆ డబ్బు ఎవరు వాడుకునేదానికి కాదు. నేను అంతకుముందు ఎలక్షన్స్ కన్నా ముందు కూడా అనేక ప్రెస్ మీట్లలో చెప్పినాను, మీరు 35,000 డబ్బు కట్టద్దండని. కొందరు తెలియక వాళ్ళను బలవంత పెట్టి 35,000 డబ్బు కట్టించుకున్నారు. నాకు తెలిసి మేము ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతాను, ఆ డబ్బు ఎక్కడికి పోదు, ఆ డబ్బుతో అవి కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు రిటర్న్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ ఇప్పిస్తామనే ఆశాభావం 100% నాకైతే ఆశ ఉంది. తప్పకుండా వాళ్ళకి రిటర్న్ ఇస్తామని.